హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఓవెన్ లేకుండా, హ్యాండ్ బ్లెండర్ లేకుండా సాఫ్ట్గా స్పాంజీలా ఉండే కేక్ని ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. కేక్ చేయాలంటే పెద్ద ప్రాసెస్, చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి, ఓవెన్ కావాలి అనుకుంటారు. నేను కూడా అలానే అనుకునేదాన్ని. కానీ అవి ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ఇంట్లోనే కేక్ని చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలో ఈరోజు మన కిచెన్లో నేర్చుకుందామండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దామండి. ఇక్కడ నేను 1 కప్పు షుగర్ని తీసుకుంటున్నానండి. 1 కప్పు మైదాకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. మిక్సీ జార్లో తీసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని షుగర్ పౌడర్ని చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని, ఒక జల్లెడ తీసుకొని షుగర్ని జల్లించుకోండి. ఏమైనా షుగర్ పలుకులు ఉంటే అవి సెపరేట్ అవుతాయి. తర్వాత ఉండలు లేకుండా మనకు నీట్గా వస్తుందండి. తర్వాత ఇందులో 1 కప్పు మైదాని వేసుకోండి. 1 కప్పు షుగర్కి 1 కప్పు మైదా సరిపోతుందండి. ఒకవేళ మీరు షుగర్ పౌడర్ తీసుకుంటే 1 కప్పు మైదా పిండికి 1.5 లేదా 2 కప్పుల షుగర్ పౌడర్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా వేసుకొని దీన్ని జల్లించుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. పక్కకు పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 2 ఎగ్స్ని కొట్టి పోసుకోండి. 1 కప్పు మైదాకి 2 ఎగ్స్ సరిపోతాయండి, పర్ఫెక్ట్గా సరిపోతాయి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత 1/2 కప్పు ఆయిల్ లేదా బటర్ లేదా గీ వేసుకోండి. ఇక్కడ నేను కరిగించిన బటర్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల మిల్క్ వేసుకోండి, చల్లటి మిల్క్ వేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు దీన్ని మిక్సీ పట్టుకోండి. ఒక 1 మినిట్ మీరు మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పైన ఎయిర్ బబుల్స్ వచ్చేసి సాఫ్ట్గా తయారవుతాయి. ఇలా సాఫ్ట్గా అవుతేనే కేక్ మనకు బాగా వస్తుందండి. తర్వాత దీన్ని మైదా పిండి మిశ్రమంలో వేసుకొని ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్తో లేకపోతే విజిల్స్తో బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఏ డైరెక్షన్లో అయితే స్టార్ట్ చేశారో అదే డైరెక్షన్లో మీరు కంప్లీట్ చేయండి. రివర్స్లో మాత్రం తిప్పొద్దు. ఒక 5 మినిట్స్ వరకు ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా బాగా కలుపుకొని విధంగా కన్సిస్టెన్సీ అనేటువంటిది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మీరు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కుక్కర్ పెట్టుకోండి, లేదా మందంగా ఉండే కడాయినైనా పర్వాలేదు, లేకపోతే పప్పు కుక్కర్నైనా పెట్టుకొని అందులో 1/2 kg వరకు సాల్ట్ లేకపోతే ఇసుక వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని దాంట్లో ఆయిల్ లేదా గీ వేసుకొని అంతటా ఈవెన్గా మీరు అప్లై చేసుకోండి. తర్వాత ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని ఆ ట్రేలో వేసుకోండి. దాన్ని కూడా వేసేసుకొని 2 లేదా 3 సార్లు దీన్ని ట్యాప్ చేయండి. అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేటువంటివి లేకుండా విధంగా 2-3 సార్లు కేక్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు మిశ్రమం ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు కుక్కర్ యొక్క మూత తీసి అందులో పెట్టేసి మూత పెట్టేసి ఒక 30 to 40 మినిట్స్ వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో మీరు బేకింగ్ చేసుకోండి. నేను 40 మినిట్స్ బేకింగ్ చేశానండి. తర్వాత ఇప్పుడు చూడండి, మనకు ఒక్కసారి మీరు కేకు బేక్ అయిందో లేదో ఒకసారి టూత్ స్టిక్తోని చెక్ చేసుకోండి. టూత్ స్టిక్ ఏమీ అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టండి. ఒకవేళ మీకు తగిలితే అది ఇంకా సరిగా బేక్ కాలేదు. మరొక్కసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీరు
బేక్ చేసుకోండి. బేక్ అయిన తర్వాత వెంటనే కేక్ని తీసేయండి, లేకపోతే మాడిపోతుంది. తర్వాత ఒక 5 to 10 minutes దాన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకోండి నైఫ్ తోటి. స్క్రాప్ చేసుకొని ఇప్పుడు బేకింగ్ ట్రే నుండి కేక్ని సెపరేట్ చేసుకోండి. ఒక ప్లేట్ పెట్టుకోండి. ప్లేట్ పెట్టుకొని రివర్స్లో మీరు దీన్ని బోర్లించండి. బోర్లించి ఒకటి లేదా 2 సార్లు ట్యాప్ చేశారంటే మీకు కేక్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి. కేక్ మనకు సాఫ్ట్ మరియు స్పాంజీ కేక్ రెడీ అండి. మనకు బేకరీలో ఎలాగైతే సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుందో అలాంటి కేక్ మనం ఇంట్లోనే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని మరింత అట్రాక్టివ్గా మీరు చేసుకోవాలి అంటే డార్క్ చాక్లెట్స్ని మెల్ట్ చేసుకోండి. మెల్ట్ చేసుకొని కేక్ పైన వేసుకొని కేక్ పైన డ్రై ఫ్రూట్స్, చెర్రీస్, తర్వాత బిస్కెట్స్తోని మీరు డెకరేటివ్ చేసుకోండి అట్రాక్టివ్గా. అంతే, బేకరీకి వెళ్ళవలసిన అవసరం లేకుండా స్పాంజీగా సాఫ్ట్గా ఉండే కేక్ రెడీ అండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కేకు. చూడండి, స్పాంజీ లాగా సాఫ్ట్గా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.